ఇప్పుడు గ్యాస్తో ప్రాబ్లం ఉంది కాబట్టి గ్యాస్ లేకుండా నో ఆయిల్ నో బాయిల్తో చేస్తున్నాను. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ నేర్పింది. దోసకాయ పచ్చడి ఇది. దోసకాయలు కాకపోతే ఇవి దోసకాయలు కాదు, కీరా దోసకాయలు. మా ఇంట్లో కీరా దోసకాయలు పండు పండితే వాటితో చేస్తున్నాను. దోసకాయలు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లిపాయలు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మిక్సీ ఇంతవరకు వేసి మిక్సీ చేసి ఈ ముక్కలలో కలిపి కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేకుంటే అట్లనైనా తినవచ్చు. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్సీ చేసినాక నెక్స్ట్ చింతపండు, ఓన్లీ చింతపండు వేయాలా? ఓన్లీ చింతపండు. ఇంకా అవసరం నీళ్ళ తర్వాత వేసుకోవచ్చు, దోసకాయలో నీళ్ళు వస్తుంది కాబట్టి. కారం లేవు కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాం. కారం అంటే మీరు రుచికి తగ్గట్టు వేస్తాం. మిక్సీ చేసేటప్పుడు అవసరం అనుకుంటే ఈ చింతపండు నానబెట్టిన నీళ్ళు పోసి మిక్సీ చేయాలి. ఇది అవసరమైతే రోట్లో కూడా దంచుకోవచ్చు, ఓపిక ఉంటే. ఓపిక లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. సన్నగా పోసుకున్న దోసకాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేసి కలుపుదాం. ఇది ఇంకా రోట్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసి మొత్తం రోట్లో మంచిగా దంచి ఈ దోసకాయ ముక్కలు వేసి కొంచెం దంచి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీ ఓపికని బట్టి ఓసటిని బట్టి చేసుకోవచ్చు. ఇది మొత్తం తయారు చేయడానికి 10 minutes కూడా పట్టదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బ్యాచిలర్స్ పిల్లలు ఉన్నా కూడా ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. తినే ముందు ఒక అరగంట ముందు చేసుకుంటే పూరి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మామూలు దోసకాయ కూడా చేయొచ్చు. మామూలు దోసకాయ కొద్దిగా చింతపండు తక్కువ పడుతుంది. ఇది కీరా దోసకాయ కాబట్టి కొద్దిగా చింతపండు ఎక్కువ పడుతుంది, అంతే తేడా. అన్నీ పచ్చి, ఏది బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది, మంచి జీర్ణశక్తి. ఈరోజు పిల్లలు ఆయిల్ వేడి రాకముందే పోపు గింజలు వేసేస్తారు, ఎందుకంటే మీద పడుతుంది భయం. కానీ వేడి వచ్చినాక వేస్తేనే చిట్టుపట అని మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా ఇలా వేడి రావాలి ఆయిల్. తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నాం, ఎండుమిరపకాయలు, తర్వాత ఇంగువ ఆరోగ్యానికి మంచిది, మంచి అరుగుదల. అయిపోయింది. ఇది ఇలా మంచిగా కలిపి వేడి అన్నంలో పెట్టుకుని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం కూడా వదిలిపెట్టకుండా నాకు తింటారు. చపాతీలో తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు. ఇప్పుడంతా జొన్న రొట్టెలు తింటున్నారు కదా, జొన్న రొట్టెల మీద చాలా బాగుంటుంది.